నిన్న జరిగిన బిగ్ బాస్ సీజన్ 8 ఎపిసోడ్లో నబిల్ని నిఖిల్ క్లయింట్ వాళ్ళు తీసేశారు. అదేం నాకు తప్పుగా అనిపించడం అయితే నాకు తప్పు అనిపించలేదు. కానీ నాకు ఎక్కడ బాధ వేసిందంటే మణికంఠని వాళ్ళు తీసేశారు అని చెప్పి ప్రేరణ వాళ్ళు అడిగినప్పుడు మణి నో నో అన్నాడు. సోనియా వాళ్ళు, యష్మి, మళ్ళీ పృథ్వీరాజ్ వాళ్ళందరూ కలిసి పాపం నిన్న మనీని ఎంత ఇది చేశారో మీరు అందరూ చూశారు కదా. నాకు అక్కడైతే బాధేసింది. ఫస్ట్ అయితే వాళ్ళే కదా మనీని మనీ నువ్వు వెళ్ళిపో, నువ్వు వీక్గా ఉన్నావు క్లయింట్లో అని చెప్పింది. మనీ ఏం ఫస్టే ఒప్పుకోలేదు, మనీ తర్వాత ఒప్పుకున్నాడు. మనీ చెప్పింది అక్కడ అదే. మనీ ఏమన్నాడు, వాళ్ళు అందరూ చెప్పేసరికి మనీ ఒప్పుకున్నాడు, కాదని లేదు. కానీ నిన్న వాడు మనీ నో 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 అని అంటే సోనియా వాళ్ళైతే మటుకు ఎక్కడనోనో ఫస్ట్ నువ్వే కదా అనింది అనేసి అది కొట్లాడబడ్డారు. గైస్, మీకు అది ఎవరికైతే కరెక్ట్ అనిపించిందో కామెంట్ చేయండి. వాళ్ళు తప్పకుండా మనీని తీస్తారు. అది వేస్ట్ డిసిజన్. ఆబ్వియస్లీ మనీ వద్దని అనుకుంటా, నిన్ను అని అనుకుంటున్నా. మనీ ప్రతిదీ కాన్ఫిడెంట్ ఉంటారు. కాన్ఫిడెన్స్ ఇస్ నంబర్ 1. నువ్వు గేమ్ ఆడేటప్పుడు నువ్వు అండర్ కాన్ఫిడెంట్ ఉండి నువ్వు ఆడతా అంటే ఎవరికి నమ్మకం వస్తుంది? నమ్మకం వీడికి కాన్ఫిడెన్స్ ఉంది, ఆడతాడు. నాదు మణికంఠ అమ్మా కాదు, ప్లీజ్ బిహేవ్ చేయొద్దు అలా. నేను అట్లా బిహేవ్ చేయట్లేదురా. నీకెంత ఏజ్ ఎంత చెప్పు, నీకు క్లారిటీ లేదా? పిల్లోడ్లాగా బిహేవ్ చేయొద్దు, వేరే వాళ్ళని బ్యాడ్ చేయకు. ఇక్కడ నేను ఎవరు బ్యాడ్ చేశారా? నేను చెప్తున్నా కూడా, నేను క్లాన్ మెంబర్స్ మీరు మాట్లాడేదని చెప్పానని చెప్పి నేను మాట్లాడుకున్నా కూడా గమ్మునూరుకున్నా. నేను వాళ్ళు వచ్చి అడిగినప్పుడు ఎందుకు చెప్పాను.